మళ్ళీ వాళ్ళు లేవనెత్తి ఏమన్నా ఏమైంది ఏమన్నా ఏమైంది అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పించారు. అలాగే నేను కృష్ణ పరమాత్మ అడిగాడు అర్జునుడిని, నా అయ్యా ఏం కావాలి? బావా సహాయం కోసం వచ్చాను. బావా నేను కూడా వచ్చాను, ఏం కావాలా? నీ సహాయమే కావాలి. అయితే ఇద్దరు నా సహాయం కొడితే ఎవరికి నేను సహాయం చేయాలి? ఇలా కాదు, నా నారాయణ సైన్యము 10,000 ఉన్నాయి, నేను ఒక్కడిని ఒక్క పట్టుకుంటాను, నారాయణ సైన్యం ఒక పట్టుకుంటుంది, నీకేం కావాలో కోరుకో. మనమైతే ఏం చేస్తామండి? ఎక్కువ జనం ఉంటే చాలు మనకు ఓట్లు పడతాయి. అక్కడ కృష్ణుడు ఏం ఓటేస్తాడు? ఇక వెంటనే ఇక మరి ఆగాగు అర్జున, నువ్వు చిన్నవాడివి, అన్నచాటి వాడివి, నీకు స్వతంత్ర బుద్ధి లేదు. అంచేత ఒకవేళ నువ్వు పొరపాటు లేదని కోరేసావుకో మీ అన్న నిన్ను క్షమించుకోవచ్చు, ముందు నువ్వు కోరుకో అన్న. ఎప్పుడైతే అర్జునుడు కోరుకోమన్నాడో దుర్యోధనుడికి అప్పుడే గుండెల్లో లటకమంటుంది. ఏమి నారాయణ సైన్యం కోరేసుకుంటాడేమో, 10,000 మంది. ఈ గొల్లడు ఏం చేస్తాడు? ఆయుధం పట్టనన్నాడు, యుద్ధం చేయనన్నాడు, ఏం చేస్తాడు ఈయన అనుకున్నాడు. పాపం అనుకుని బావా అర్జునుడు అడుగుతున్నాడు, బావా నాకు నారాయణ సైన్యం అక్కర్లే, బలగము ఎంతున్నా అక్కర్లే, దైవ బలం ఉంటే చాలు. దైవ బలం నాకుంటే చాలు, నువ్వు ఒక్కడు ఉంటే చాలు. ఇప్పుడు 1 ఉందనుకోండి, 1 పక్కన 0 పెట్టామనుకోండి,